ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ప్రజా సమస్యలపైన చట్టసభల్లో గొంతెత్తేందుకు తనకు ఓటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఖమ్మంలో రాకేష్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ రాకేష్ రెడ్డి కలిసి ఓటర్ల మద్దతు కోరారు. తాను గెలిస్తే నిరుద్యోగ సమస్యలపైన పోరాడతామని అన్నారు. మోసగాడు బ్లాక్ మెయిలర్లను విద్యావంతులను నమ్మవద్దని, ఉన్నత విద్యావంతుడైన తనను గెలిపించాలని రాకేష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పార్టీలు ఏవైనా కూడా విద్యావంతులను, మేధావులను, సమాజానికి ఆదర్శంగా నిలిచే వాళ్ళను, సమాజంలో సంక్షోభం ఏర్పడ్డప్పుడు సమాజానికి ఒక దారి చూపెట్టగలిగేటువంటి వాళ్ళని మాత్రమే ఎన్నుకున్నారు. తప్పకుండా ఈసారి కూడా ఆ పరంపర కొనసాగుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. పెద్దల సభ కాబట్టి పెద్దల సభకు విద్యావంతులను, మేధావులను పంపాలి తప్ప మోసగాళ్ళను పంపకూడదు. గ్రాడ్యుయేట్లు అందరూ కూడా గల్లా ఎగరేసుకొని నాయన మా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అని చెప్పుకునే విధంగా ఉండాలి తప్ప వాళ్ళ గౌరవాన్ని దించే విధంగా ఉండకూడదు అని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. నేను ఒక బిట్స్ పిలాని గ్రాడ్యుయేట్ని, ఒక గోల్డ్ మెడలిస్ట్ని, 7 ఏళ్ల పాటు అమెరికాలో ఉండి పుట్టిన గడ్డకు రుణం తీర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో నేను 2013 నుండి నేను రాజకీయాల్లో ఉన్నాను. 2013 నుండి నేటి వరకు అనేక సమస్యల మీద పోరాటం చేసిన, అనేక సమస్యల మీద గొంతెత్తి ప్రజల గొంతుగా గుర్తింపు పొందాను. అన్ని సమస్యల మీద అవగాహన ఉంది కాబట్టి ఆ అవగాహనతోనే తప్పకుండా